ఏంటమ్మా శ్రియా, ఆ డ్రెస్ ఏం బాగుంది. ఇంటికి బంధువులు వస్తున్నారు కదా, కాస్త మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా. లేదంటే అక్కలా మంచి చీరైనా కట్టుకో. ఈ డ్రెస్కేమైంది? నాకు ఈ డ్రెస్సే నచ్చింది. మాట్లాడితే అక్క అక్క అంటూ తన గురించి నా దగ్గర చెప్పొద్దు అంటూ కొత్త కోడలు శ్రియ సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో పెద్ద కోడలు కీర్తి అక్కడకు వస్తుంది. అత్తయ్య, మీరింకా తయారవ్వలేదా? తొందరగా కానివ్వండి, పూజకి టైం అవుతుంది. ఆ సరేనమ్మా, పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో, నేనిప్పుడే వచ్చేస్తున్నా. అంతలో బంధువులందరూ వస్తారు. కీర్తి అందరికీ పలహారాలు అందిస్తుంది. వాళ్లలో ఒక ఆవిడ కీర్తితో ఇలా అంటుంది. కీర్తి, నీ చీర సూపరు. నీ తోటి కోడలేంటి మరీ ఆర్డర్ చేసింది? నీలా కాస్త లక్షణంగా ఎలా ఉండాలో నేర్పించు. పిన్నిగారు, కాస్త మెల్లగా మాట్లాడండి, వింటే బాగోదు. అసలే నన్ను శత్రువులా చూస్తుంది, ఇంకా ఇవన్నీనా? వాళ్ల మాటలు శ్రియ చెవిన పడకనే పడ్డాయి. శ్రియ అత్తగారింట్లో అడుగుపెట్టి 6 నెలలైంది. ఎప్పుడూ తను ఎవరి మాట వినదు. తనకి ఎలా నచ్చితే అలానే ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఏం మాట్లాడినా తనకి నేను ఇలానే ఉంటానంటూ గట్టిగా సమాధానమిస్తుంది. ఇంట్లో వాళ్లే కాకుండా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు తన వస్త్రధారణ, తన తీరు బాలేదంటూ చెప్పుకోవడం శ్రియ గమనిస్తుంది. తన గురించి అందరూ అలా మాట్లాడుకోవడం తనకి అస్సలు నచ్చదు. కీర్తిని పొగుడుతూ తనని తక్కువ చేయటం ఇంకా నచ్చదు. ఎవరైతే కీర్తిని పొగుడుతున్నారో వాళ్ల దృష్టిలోనే కీర్తిని చెడు చేసి తను మంచి అనిపించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇంతలో కీర్తి పుట్టినరోజు వస్తుంది. అదే అదునుగా శ్రియ ఒక డ్రెస్ కొని కీర్తికి బహుమానంగా ఇస్తుంది. ఏంటి శ్రేయ ఇది? ఇలాంటి డ్రెస్సెస్ నేను వేసుకోనని నీకు తెలుసు కదా. ఏమైందక్క? ఈ డ్రెస్లో నువ్వు సూపర్ హాట్గా ఉంటావు. ఒక్కసారి ట్రై చేయి. అయ్యో లేదు శ్రేయ, ఏమనుకోద్దు. ఈ డ్రెస్ నువ్వే వేసుకో, నేను అస్సలు వేసుకోలేను. పోనీ ఒక్కసారి వేసుకుని తీసేయ్ నా కోసం. నువ్వు వేసుకోవడం కూడా ఎవరికి తెలియదు కదా అంటూ బలవంత పెట్టి ఆ డ్రెస్ వేయిస్తుంది శ్రియ. కీర్తి ఫోన్లోనే ఫోటో తీసి బావగారికి కూడా పంపిస్తుంది. వెంటనే కీర్తి భర్త రవి భార్యకి ఫోన్ చేసి ఇలా అంటాడు. ఏంటి కీర్తి, అసలు ఆ డ్రెస్ ఏంటి? వెంటనే డిలీట్ చెయ్యి, ఎవరైనా చూస్తే బాగోదు. ఏవండి, శ్రేయ నాతో బలవంతంగా వేయించిందండి. వద్దన్నా కూడా ఫోటో తీసి మీకు పంపించింది. వెంటనే డిలీట్ చేయించేస్తానండి, మీరేం వర్రీ అవ్వద్దు అంటూ కీర్తి ఫోన్లో తీసిన ఫొటోస్ని డిలీట్ చేయమని చెప్తుంది. శ్రియ తన ముందే ఫొటోస్ డిలీట్ చేసి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత ఏదో ఫంక్షన్కి బంధువులందరూ కలుసుకుంటారు. కాంతమ్మత్త, కస్తూరి పిన్ని ఎప్పటిలా కీర్తిని పలకరించకుండా మొహం తిప్పుకొని ఉంటారు. శ్రియ అందరితో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. వాళ్ళు కూడా తనతో చాలా ప్రేమగా ఉంటారు. కీర్తినే వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోరు. కీర్తి బాధగా ఒక్కర్తే కూర్చుంటుంది. ఇంతలో వాళ్ళత్తయ్య కుమారి వచ్చి, అమ్మా కీర్తి, ఇదిగో ఈ ప్రసాదం శారద గారు తిరుపతి నుండి తీసుకొచ్చారు, అందరికీ పంచమ్మా. సరేనంటూ ప్రసాదం పట్టుకుని కాంతమ్మత్త చేతిలో పెట్టబోతుంది కీర్తి. ఏమ్మా కీర్తి, మా ముందు లక్షణంగా మర్యాదగా ఉండడం, మా వెనక మర్యాద తీసే పనులు చేయడం, ఇలా చేయడం మంచిది కాదమ్మా. చెప్తే అర్థం చేసుకుంటావేమో అని చెప్తున్నా. కాస్త పద్ధతులు మార్చుకో. ఏంటత్తా, ఏమంటున్నారు? నేనేమన్నా తప్పు చేశానా? శ్రేయ చూడు, ముందొకలాగా వెనకొకలాగా నటించదు. పాపం, తను మోడర్న్గా ఉందని తనని తప్పు పట్టాం. నువ్వేమో మా ముందు లక్షణంగా ఉంటున్నావు, మాకు తెలియకుండా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని ఫ్రెండ్స్ కంటూ ఆ ఫోటోలు షేర్ చేయడం ఏంటమ్మా ఇది? నాకు, కస్తూరికి, రాధికకి అందరికీ ఫోటోలు నీ ఫోన్ నుండి పంపించి వెంటనే డిలీట్ చేసావు. సారీ ఫ్రెండ్స్కి పంపబోయి మీకు పంపించానంటూ మళ్ళీ మెసేజ్ చేసావు.
ఇదేం పద్ధతమ్మా? మీ అత్తమావలకి కానీ నీ భర్తకు కానీ తెలిస్తే ఎంత బాధపడతారు? ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. కీర్తి ఆ మాటలు వింటూ షాక్లో ఉంటుంది. కాంతమ్మ అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీర్తి దుఃఖంతో ఏడుపుని దిగమింగుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలో ఏడుస్తూ కూర్చున్న తన దగ్గరకు రవి వస్తాడు. తన భర్తతో జరిగింది మొత్తం చెప్తుంది కీర్తి. శ్రేయ ఇంత పని చేసిందా? అసలు తన ఆడదేనా? తన్ని నిలదీయాలంటే క్షణం పట్టదు. కానీ తనలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటూ తన భార్యకి ధైర్యం చెప్తాడు. కీర్తి ఇంకా శ్రియ వంటగదిలో ఉన్నప్పుడు రవి వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు. హే కీర్తి, నీకొక గుడ్ న్యూస్. నేను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళు యాడ్ షూట్ చేయడానికి నిన్ను సెలెక్ట్ చేశారు. నువ్వు షార్ట్ డ్రెస్ వేసుకున్న ఫోటో నాకు పంపించావు చూడు, అది వాళ్ళకి పంపించాను. వాళ్ళు ఈ సండే మన ఇంటికి వస్తారు. నువ్వు మళ్ళీ మంచి మోడర్న్ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. అత్తయ్య ఒప్పుకుంటారా? అందరూ చూస్తే బాగోదేమో అండి. అబ్బా, అందరి గురించి మనకెందుకు? నీకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఇలాంటివి చేస్తేనే పాపులర్ అవుతావు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. మీరే చెప్తే నాకు ఇంకేం బాధ, నాకు ఇష్టమే. వాళ్ళ మాటలన్నీ వింటున్న శ్రియ మనసులో ఎంతో కుళ్ళుకుంటుంది. అంత మోడర్న్గా ఉండని కీర్తిని చూసే వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఇక తనలాంటి అందగత్తే వాళ్ళకి కనిపిస్తే మనసు మార్చుకుని తనకే అవకాశం ఇస్తారని మనసులో నవ్వుకుంటుంది. ఆదివారం వాళ్ళు వచ్చే సమయానికి కీర్తి కంటే ఎక్కువ మోడర్న్గా తయారయ్యి వాళ్ళ ముందుకు రావాలని అనుకుంటుంది. ఆదివారం గదిలో ఉన్న కీర్తితో ఆ కంపెనీ వాళ్ళు వచ్చారంటూ బయట నుండి గట్టిగా అరుస్తూ చెప్తాడు రవి. ఆ మాట విన్న కాసేపటికి శ్రియ చాలా మోడర్న్గా తయారయ్యి హాల్లోకి అందరి ముందుకొచ్చి నిలబడుతుంది. చూస్తే అక్కడ వాళ్ళ బంధువులందరూ కూర్చొని ఉంటారు. కీర్తి ఇంకా రవి అక్కడే నిలబడి ఉంటారు. ఏంటమ్మా, ఈ డ్రెస్సు ఆ రోజు కీర్తి వేసుకుందే కదా? అంటే వాళ్ళు చెప్పినట్టు ఆ రోజు చేసిందంతా నువ్వేనా? మరి ఇంత బలి తెగిస్తావా? పాపం కీర్తిని మా అందరి ముందు బ్యాడ్ చేయడానికి తనకిష్టం లేకుండా తనని మేమందరం అలా చూసేలా చేసావా? కేవలం మా నలుగురికి ఆ ఫోటోలు పంపావు కాబట్టి సరిపోయింది. మగవాళ్ళు ఎవరికైనా పంపించుంటే వాళ్ళు కూడా చూసుంటే తను ఎంత బాధపడేది, తన భర్త ఇంకెంత బాధపడేవాడు. నిజమే, నీకైతే నువ్వు ఎలా అయినా తిరిగేస్తావు. నిన్ను ఎవరు ఎలా చూసినా నీకు సిగ్గులేదు. అందరూ అలానే ఉంటారని అనుకుంటున్నావా? నిన్ను ఈ విషయంలో మేమెవ్వరూ క్షమించలేం. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే రవి జరిగిన విషయం తన తల్లికి తన తమ్ముడికి చెప్తాడు. కుమారి చిన్న కోడలి ప్రవర్తనకు చాలా బాధపడుతుంది. ఎవరి దగ్గరైతే కీర్తిని చెడు చేసి తను మంచి పేరు తెచ్చుకోవాలనుకుందో వాళ్ళంతా చీదరించుకొని వెళ్ళిపోతారు. శ్రియ చేసిన పనికి భర్త నాని కూడా చాలా చీవాట్లు పెడతాడు. వదినతో ప్రవర్తించిన తీరుకి తను ఇంట్లో ఉండే అర్హత కోల్పోయిందంటూ పుట్టింటికి వెళ్ళిపోమంటూ గట్టిగా చెప్తాడు. అందరి ముందు తన తప్పు బయటపడటంతో అందరినీ క్షమించమంటూ వేడుకుంటుంది. ఇదే ఆఖరి అవకాశంగా ఇలాంటివి ఇక ఈ ఇంట్లో కుదరవంటూ బుద్ధి మార్చుకోకపోతే ఇక ఊరుకునేది లేదంటూ అందరూ తేల్చి చెప్పేస్తారు. అందరి ముందు దోషిగా నిలబడిన శ్రియ ఇకనైనా మారాలని మనం కూడా కోరుకుందాం.